హలో అండి, అందరికీ నమస్తే అండి. ఈరోజు మన రెసిపీ ఏంటో తెలుసా మీకు? చక్కటి మటన్ కీమా అయితే రెడీ చేశానండి. చక్కగా నేను ఎలా వండాను ఏంటి అనేది మీకు తెలుసుకోవాలని ఉంటుంది కదా. అయితే ఫుల్ వీడియో చూసేసేయండి. చాలా చక్కగా, చాలా స్పైసీ తక్కువగా నేను మా అత్తగారి కోసం అయితే చేశాను అనమాట. ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేశాను, ఎలా చేశాను అనేది మన వీడియోలో అయితే చూద్దామండి. చక్కటి మటన్ కీమా రెసిపీ అయితే రెడీ అయిపోయింది. అత్తయ్యకి అన్నం అయితే పెట్టించేస్తున్నాను నేను. చక్కగా తినేస్తారనమాట. చాలా సింపుల్గా చేశాను అనమాట. అది ఎలా చేసుకున్నాను ఏంటి అనేది ఈరోజు మన వీడియోలో అయితే చూద్దామండి. దీనికి కావాల్సిన పదార్థాలు ఏంటి, ఎలా చేస్తున్నాను అనేది మన వీడియోలోకి అయితే వెళ్ళి చూసేద్దామండి. చూసారా ఎంత చక్కటి కీమా అండి, అసలు చాలా బాగా కుదిరింది. సో మనం ఫుల్ వీడియో చేసేసుకుందామండి. వీడియోలోకి వెళ్ళే ముందు ఎవరైతే ముందుగా మన ఛానల్ ఇస్తున్నారో వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. ఓకేనా? వీడియోలోకి వెళ్ళిపోదాం. ఓకే అండి, మన మటన్ కీమా రెసిపీకి ఏమేమి కావాలో నేను మీకు చూపించేస్తానండి. నేను 1/2 kg తీసుకున్నానండి మటన్ కీమాని. దాన్ని శుభ్రంగా కడిగి ఇదిగోండి ఇట్లా స్ట్రైనర్లో నేను వడేసుకొని పెట్టుకున్నాను అనమాట. ఈ లోపల మనం ఒక చిన్న మసాలా రెడీ చేసేసుకుందాము. అదేంటంటే అల్లం చిల్లిపాయ. ఈ 1/2 kg మన మటన్ కీమాకి ఇంత ఇదిగోండి ఈ ఇంచి అల్లం ముక్క, ఒక్క పాయ చిన్నులపాయ, 2 పచ్చిమిరపకాయలు, అలాగే ఒక పెద్ద సైజు ఉల్లిపాయ అనమాట. ఉల్లిపాయ కట్ చేసుకుందాము, ఇది పేస్ట్ లాగా పట్టుకుందాము. పచ్చిమిరపకాయ కూడా కట్ చేసుకుందాం. ఓకేనా? ఈరోజు చక్కగా ఈ రెసిపీ అయితే మనం నేర్చేసుకుందామండి. చాలా చాలా ఈజీగా చేసేసుకోవచ్చు. దీన్ని చాలా రకాలుగా చేసుకోవచ్చు. బట్ ఇది నేను మా అత్తగారికి పెట్టాలి కాబట్టి నేను కొంచెం మసాలా వేసి వండి నేను ఎలా వండుతాననేది నేను మీకు చూపిస్తాను అనమాట. ఇదే ప్రాసెస్లో ఇదే మసాలాలు ఇంకొక స్పూన్ ఎక్స్ట్రా వేసుకొని మనం కొంచెం స్పైసీగా కూడా చేసుకోవచ్చు. చపాతీలోకి, ఫుడ్లోకి, మన రైస్లోకి, అసలు దోశల్లోకి చాలా బాగుంటుందండి. అలాగే పరోటా దేంట్లోకైనా సరే చాలా చాలా బాగుంటుందన్నమాట. సో ఇక మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదామండి. ఇవేమో పేస్ట్ పట్టేసేసుకుందాము, అల్లం చిన్నులపై ఇవేమో కట్ చేసేసుకుందాము. ఓకేనా? చూసారండి, నేను చక్కగా స్టవ్ వెలిగించేసేసి మన కర్రీ ప్రిపేర్ చేసుకునే బాండి అయితే పెట్టేసేసాను. ఇదిగోండి మసాలా కూడా పెట్టేసాను, అల్లం చిన్నులపై, అలాగే ఉల్లిపాయలు కూడా కట్ చేసేసుకున్నాను, పచ్చిమిరకాయ కూడా కట్ చేసేసుకున్నాను. ఇప్పుడు మనకు బాండి వేడైందండి. ఒక 5-6 టేబుల్ స్పూన్లు మనం ఆయిల్ అయితే వేసుకుందాము. చాలు. ఓకేనా అండి? ఇప్పుడు మనం ఆయిల్ వేడెక్కనిద్దాము. ఆయిల్ వేడైన తర్వాత చూసారా ఆయిల్ వేడెక్కిందండి. ఇదిగోండి కొంచెం జీలకర్ర, ఒక్క చిటికెడు మెంతులు, కొంచెం వేగనిద్దాం వీటిని. ఓకేనా? చూసారా అలా వేగుతున్నప్పుడు మనం ఒక ఉల్లిపాయ తీసుకున్నాను, చూపించాను కదా మీకు నేను ముందు. ఈ ఉల్లిపాయ కట్ చేసేసుకున్నాను, ఇది కూడా వేసేసుకున్నాను. చక్కగా కలుపుకోవాలండి. మన వీడియో చూస్తున్నారులే కానీ లైక్ అనేది చేయట్లేదండి. ప్లీజ్ లైక్ చేయండి మన వీడియోని. అలాగే కొత్త వాళ్ళు చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలాంటి మంచి మంచి వీడియోలతో మీ ముందుకి వస్తాను నేను. తప్పకుండా మీకు నచ్చుతున్నాయని అనుకుంటున్నానండి నా వీడియోలు. కమెంట్ కూడా చేయండి, అలాగే షేర్ కూడా చేయండి అండి తప్పకుండా. ఈ ఉల్లిపాయలు వేగుతున్నప్పుడు మనం ఏం చేద్దామంటే మనం ముందే కట్ చేసి పెట్టుకున్నాం కదా పచ్చిమిర్చి, 2 పచ్చిమిర్చి ఇవి వేసేసుకుందామండి. ఇవి వేసేసుకొని కొంచెం వేగిన తర్వాత అల్లం చిల్లిపాయ పేస్ట్ కూడా వేసేసుకుందాము. మీకు స్పైసీ కావాలని చెప్పాను కండి. మనం ఇదే మసాలాలో ఇప్పుడు మనం దగ్గర స్పూన్నర వేస్తున్నాను నేను. ఇదిగోండి అల్లం చిల్లిపాయ పేస్ట్ 1 స్పూన్ దాకా ఇంకొంచెం వేస్తాను. ఎందుకంటే నేను మా అత్తగారి కోసం చేస్తున్నాను కాబట్టి ఇది నేను మసాలా కొంచెం తక్కువ వేసి వండుతున్నాను అనమాట. ఇదే ప్రాసెస్ సేమ్ మీరు 2 స్పూన్లు వేసుకొని చేసుకోవచ్చు అనమాట. చక్కగా స్పైసీగా చపాతీలోకి బాగుంటుందండి, చాలా బాగుంటుంది. చపాతీలోకి సైడ్ డిష్గా కూడా మనం తీసుకోవచ్చు దీన్ని. అలాగే రైస్లోకి బాగుంటుంది. ప్రజెంట్ నా దగ్గర కరివేపాకు లేదండి. కరివేపాకు ఉంటే కరివేపాకు కూడా మీరు వేసుకోవచ్చు బ్రహ్మాండంగా. ఇప్పుడు ఇలా వేగుతున్నప్పుడే మనం ఉప్పు పసుపు కూడా వేసేసుకుందాము. కొంచెం వేగనిచ్చి ఉప్పు పసుపు వేసుకుందాం. ఓకే? చూసారా చక్కగా వేగిపోయిందండి.
ఇప్పుడు మనం ఏం చేద్దామంటే పసుపు వేసుకుందాము. అలాగే కర్రీకి సరిపడా సాల్ట్ వేసుకుందాము. నేను 1 స్పూన్ వేస్తున్నానండి, చూసి తర్వాత వేసుకుందాము. ఒక్కసారి వేసామనుకోండి ఎక్కువ అయిపోయింది అనుకో మళ్ళీ మనం తర్వాత బాధపడాలన్నమాట. ఇప్పుడు ఇది కలిపేసేసుకుందాము. ఇప్పుడు మనం కలిపేసేసుకొని మనం ముందే శుభ్రంగా కడిగి పెట్టుకున్న ఈ కీమాని వేసేసుకుందాం. ఓకేనా? శుభ్రంగా కడగాలండి. కలిపేసేసుకుందాము. మూత పెట్టొద్దండి. ఒక 2-3-5 నిమిషాల దాకా మూత పెట్టద్దు. ఎందుకంటే ఇది వేగాలి కదా, కొంచెం దీంట్లో వాటర్ కన్సూమింగ్ ఉంటుందన్నమాట. అది బయటకు వచ్చేదాకా మనం మూత అయితే పెట్టద్దు. మనం మూత పెట్టామనుకోండి అది మళ్ళీ ఎక్కువ అయిపోతుంది అనమాట. అందుకని దీన్ని చక్కగా కలిపేసేసుకుందాం. ఇలాగా సిమ్ చేసేసుకుందాము. ఇది కుక్కర్లో అవసరం లేదండి. కొంతమంది ఏం చేస్తారండి కుక్కర్లో వేస్తారు. అసలే కైమా కదండి ఇది. ఇంకా దీన్ని ఇంకా కుక్కర్లో వేసి వండితే ఇంకా ఎందుకండి అలా. ఏదో ఇప్పుడు మనం ఏదన్నా ముదురుగా ఉంటే మాత్రం మనం వేసుకోవాలి. కానీ ఇది కూడా అండి తొడభాగం తీసుకుంటే బాగుంటుందండి. ఈ కీమా అనేది తొడభాగం అయితే మనకి చక్కగా మెత్తగా ఉంటుంది, తింటాకు కూడా కన్వెంట్గా ఉంటుంది అనమాట. సో ఇప్పుడు ఇది ఇలా కలిపేసేసుకున్నాం కదా, కొంచెం సేపు మగ్గనిద్దాం. మూత లేకుండా మగ్గనిద్దామండి. కొంచెం ఒక మాదిరి హై పెట్టుకొని మూత లేకుండా మగ్గనిద్దాం. ఓకేనా? ఆల్రెడీ నేను రైస్ కూడా పెట్టేసేసాను. రైస్ కూడా ఉడికొచ్చేస్తుంది అనమాట. ఇక ఇది కూడా ఉడికిపోతే వాళ్ళకి అన్నం పెట్టేస్తాను. టైం వచ్చేసేసి 11 అయిపోతుంది అనమాట. సో ఓకేనా? ఇది ఉడకనిద్దాం మనం. చూసారండి వాటర్ ఎంత వచ్చినాయో బయటికి. మనం మూత వేసామనుకోండి మరీ ఎక్కువ వచ్చేస్తాయి అనమాట. సో అందుకనే మనం మూత వేయకుండా ఉంచుతాము. ఇలా మగ్గనిద్దాం అనమాట. ఇప్పుడు మనం ఏం చేద్దామంటే దీంట్లోకి ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి. దానికి నేను ఏమేమి వేస్తానో నేను మీకు చూపిస్తాను. ఇదైతే మనం చక్కగా సిమ్లో మగ్గనిద్దాము. మగ్గుతూ ఉంటుంది. మనం ఈ లోపల మసాలా రెడీ చేసుకుందామండి. ఓకే, ఒక చిన్న మసాలా రెడీ చేసుకుందామండి. దానికి ఇదిగోండి ఒక చెక్క, 1 ఇంచు చెక్క, ఒక 4 లవంగాయలు, ఒక 4-3 మిరియాల గింజలు. ఓకేనా? కొంచెం షాజీరా, అలాగే ఇదిగోండి 1 స్పూన్ ధనియాలు, ఇంకొక స్పూన్ వేసుకుందాము. 1/2 స్పూన్ వేసి 1.5 స్పూన్ ధనియాలు. ఓకేనా? ఇవి ఇప్పుడు మనం వేపేసేసుకుందామండి. లైట్గా జస్ట్ లైట్గా రోస్ట్ చేసి మనం పౌడర్ లాగా చేసేసుకుందాం. ఓకేనా? పెట్టేసానండి పొయ్యి మీద. కొంచెం రోస్ట్ అయితే చేసేసుకుందాము. కొంచెం ఎక్కువ కాదు. మీరు గసగసాలు ఉంటే గసగసాలు కూడా వేసుకోవచ్చండి. బట్ నేను గసగసాలు అయితే వేయట్లేదు. గసగసాలు కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ వేసుకోవచ్చు అనమాట. ఇది బాగా వేగిన తర్వాత ఆ 1 స్పూన్ గసగసాలు వేసుకుంటే ఆ వేడికి అవి కూడా చక్కగా వేగిపోతాయి. మీ దగ్గర ఉంటే వేసుకోండి, లేదంటే స్కిప్ చేసేయండి. పెద్ద ఇంపార్టెంట్ ఏం కాదు. అదే మనకి కర్రీ కొంచెం గుజ్జుగా వస్తుందని అంతే, అంతకు మించి ఏం లేదనమాట. ఇది మనం కొంచెం రోస్ట్ చేసేసుకొని మిక్సీ పట్టేసేసుకుందాం పౌడర్ లాగా. ఓకేనా? ఇది మన కర్రీ కూడా వేగుతుంది, వేగనిద్దాము. చూసారా మనం మూత పెట్టకపోవడం మూలన ఏంటంటే ఆ వాటర్ అంతా చక్కగా ఇంకిపోతుంది అనమాట. ఆ వాటర్ కొంచెం ఇంకిన తర్వాత మనం కారం యాడ్ చేసేసుకుందాము, సరిపోతుంది. ఇక్కడ ఇవి వేగిపోయినాయండి. చాలు, ఈ రకంగా వేగితే చాలు. వేడికి ఇంకొంచెం ఇదైపోతాయి అనమాట. ఓకేనా? మీకు చెప్పాను కండి, మీకు స్పైసీ కావాలనుకుంటే ఇదే మెజర్మెంట్ ఇంకో కొంచెం ఎక్స్ట్రా వేసేసుకొని మీరు పౌడర్ రెడీ చేసేసుకోవడమే. బంద్ చేసేద్దాం స్టవ్, చల్లారనిద్దాం. చూసారండి చక్కగా మగ్గిపోతుంది అనమాట మన కైమా వచ్చేసేసి. ఇప్పుడు ఏం చేద్దామంటే మనం చిల్లీ పౌడర్ యాడ్ చేసుకుందాము. ఇదిగోండి 1 స్పూన్లో సగం వేస్తున్నానండి నేను. ఓకేనా? ఇప్పుడు ఇది చక్కగా కలిపేసేసుకుందాము. కలిపేసేసుకుందాము. కొంచెం సేపు మగ్గనిచ్చి వాటర్ యాడ్ చేసుకుందామండి. ఓకే, ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. ఓకేనా? ఇప్పుడు మనం మూత పెట్టుకుందాం. చూద్దామండి ఒకసారి. వా,
బాగా కలిపేసేసుకొని మనం వాటర్ అయితే వేసేసుకుందామండి. ఓకేనా. ఇప్పుడు మనం చిల్లీ పౌడర్ కూడా యాడ్ చేసేసుకున్నాం కదా. మసాలా కూడా చక్కగా రెడీ అయిపోయింది, పట్టేసేసాను, పౌడర్ లాగా చేసేసుకున్నాను. ఇది కూడా మసాలా కూడా పట్టేసేసాను. ఇప్పుడు మనం దీంట్లో కొంచెం హై ఫ్లేమ్ పెట్టుకొని మనం వాటర్ వేసేసుకుందామండి. 1 గ్లాస్ వాటర్ వేసుకుందాము. ఓకేనా. మూత పెట్టేసేసుకుందాం. మనం ఈ లోపల కొత్తిమీర కడిగి చక్కగా వేసేసుకుందాం. ఇది ఉడుకుతూ ఉంటుంది, ఈ లోపల మనం కొత్తిమీర శుభ్రంగా కడుగుదాం. ఓకే. ఉడుకుతుంది కదా, మనం కొంచెం కొత్తిమీర వేసుకుందామండి. ఇదిగోండి, కొత్తిమీర వేసి చక్కగా కలుపుకుందాము. ఓకేనా. ఇప్పుడు మనం పట్టి పెట్టుకున్న మసాలా కూడా వేసుకుందామండి. ఓకే. ఇది కొంచెం వేసుకుందాము. చాలా బాగుంటుందండి, తప్పకుండా ట్రై చేయండి. కలుపుకుందాము. ఓకేనా. కలుపుకొని మూత పెట్టేసేసేద్దాం. ఒకసారి చూద్దామండి మన కర్రీ ఎంతవరకు వచ్చింది ఏంటనేది చూసేద్దామా. ఓకే. వావ్, ఇంకా ఉడకాలండి కొంచెం. మనం వేసుకున్న వాటర్ అంతా ఇంకిపోవాలన్నమాట చక్కగా. ఎంతమందికి ఇట్లా కీమా ఇష్టమో కమెంట్ చేసేసేయండి నాకు తప్పకుండా. ఆహాహాహా, మా ఇల్లు అయితే వద్దరిపోతుంది అనమాట. ఎక్సలెంట్గా ఉంది. దీనికి మనం ఇంకా ఉడకాలన్నమాట. ఉడకనిద్దాము. మూత అయితే పెట్టేసేసుకుందాము. ఓకే. చూసేసుకుందామండి. లాస్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చేసింది మన కర్రీ. వావ్, చూసారా, మనం వేసిన వాటర్ కూడా అంతా చక్కగా ఇంకిపోయింది అనమాట. చక్కగా ఉడికిపోయింది. ఇప్పుడు మనం ఫైనల్గా కొత్తిమీర అయితే వేసేసుకుందాము. కొత్తిమీర అయితే వేసేసుకుందామండి. గార్నిషింగ్కి వేసుకొని మనం సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందాము. ఓకేనా. చూసారా, చక్కటి మన మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చక్కగా కలిపేసేసుకుందాం ఒకసారి. ఓకేనా. ఇప్పుడు మనం స్టవ్ బంద్ చేసేసుకొని చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. స్టవ్ ఆపేసేసుకుందాము. సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఇది కూడా సర్వింగ్ బౌల్ కూడా రెడీ చేసేసుకున్నాను. ఇప్పుడు మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందాం. ఓకేనా. ఇంక మనం చక్కగా సర్వింగ్ బౌల్లోకి అయితే తీసేసుకుందామండి. ఇదిగోండి, ఇలా చక్కగా సర్వింగ్ బౌల్లోకి తీసేసుకుందామండి. ఉప్పు కూడా చక్కగా సరిపోయిందండి. నేను వేసిన ఉప్పు కరెక్ట్గా సరిపోయింది. ఓకేనా. ఇప్పుడు మనం చక్కగా కొత్తిమీరతో గార్నిష్ చేసేసుకుందాం. చూసారా, మన చక్కటి కీమా మటన్ కీమా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చూసారు కానీ ఇప్పుడు చక్కగా మొత్తానికి అన్నం పెట్టిచ్చేస్తాను. ఓకేనా. వీడియో మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. తప్పకుండా ట్రై చేయండి మీరు కూడా. మంచి చక్కటి మటన్ కీమా అయితే రెడీ అయిపోయిందనమాట. సో ఎలా ఉంది ఏంటని తప్పకుండా కామెంట్ కూడా చేయండి. మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుసుకుందామండి. అంతవరకు సెలవు. అంతవరకు బాయ్ బాయ్ అండి అందరికీ. మరొక మంచి కుకింగ్ రెసిపీతో మళ్ళీ కలుసుకుందాము. ఇప్పుడైతే అప్పటికి అన్నం పెట్టిచ్చేస్తాను. ఓకేనా. బాయ్ బాయ్ అందరికీ. వీడియో ఎవరైతే ముందుగా చూస్తున్నారో మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, సపోర్ట్ చేయండి. అందరికీ బాయ్ బాయ్.